ముందుగా నిన్నటి కరెంట్ అఫైర్స్‌లోని చివరి ప్రశ్నకు సమాధానం చూద్దాం. అంగన్వాడీ సేవల్లో దేశంలో మొట్టమొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి తెలంగాణ. నషాముక్త్ భారత్ అభియాన్ పథకం భారతదేశంలో పెరుగుతున్న మాదక ద్రవ్య వినియోగ సమస్యను పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం నషాముక్త్ భారత్ అభియాన్ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకాన్ని ఆగస్టు 15, 2020 సంవత్సరంలో ప్రారంభించారు. 2025 ఆగస్టు 15 నాటికి ఈ పథకాన్ని ప్రవేశపెట్టి 5 సంవత్సరాలు పూర్తయింది. నషాముక్త్ భారత్ అభియాన్ పథకం సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. ఇండియాని డ్రగ్ ఫ్రీగా తయారు చేయడం ఈ పథకం యొక్క లక్ష్యం. ఇక ఇండియాలో 10 కోట్ల మంది మాదక ద్రవ్యాలకు బానిసలయ్యారు. ఇండియాలో ఎక్కువగా ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్ రాష్ట్రాల నుంచి ఎక్కువ ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. ఈ రాష్ట్రాలలో డ్రగ్స్ బెడద ఎక్కువగా ఉంది. ఈ పథకం ప్రారంభంలో డ్రగ్స్ బెడద ఎక్కువగా ఉన్న 272 జిల్లాలలో అమలులోకి తెచ్చారు. ప్రస్తుతం ఈ పథకం భారతదేశం మొత్తం అమలులో ఉంది. ఈ పథకం ఎక్కువగా విద్యాసంస్థలు, యూనివర్సిటీస్పై దృష్టి సారించి మాదక ద్రవ్య వినియోగంపై అవగాహన కల్పిస్తుంది. ఈ పథకం మాదక ద్రవ్యాల వినియోగాన్ని అరికట్టడానికి త్రికోణ వ్యూహాన్ని పాటిస్తుంది. త్రికోణ వ్యూహం అనగా సరఫరా నియంత్రణ, డిమాండ్ తగ్గింపు, వైద్య చికిత్స. మొదటగా మాదక ద్రవ్యాల సరఫరాను నియంత్రించగలిగితే వీటిని వాడకుండా ఉండే అవకాశం ఉంటుంది. రెండవది డిమాండ్ తగ్గింపు. మాదక ద్రవ్యాల డిమాండ్ తగ్గించగలిగితే అమ్మేవారు కూడా తగ్గిపోతారు. మూడవది వైద్య చికిత్స. డ్రగ్స్కి అడిక్ట్ అయిన వారికి వైద్య చికిత్స అందించి కోలుకునేలా చేయాలి. ఈ 3 వ్యూహాల ద్వారా మాదక ద్రవ్యాల వాడకం చాలా వరకు తగ్గింది. ఇక ఈ పథకం 5 సంవత్సరాలలో సాధించిన విజయాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఈ పథకం ఆగస్టు 2025 నాటికి 18 కోట్ల మంది వద్దకు చేరింది. 2025 నాటికి 1,00,000 విద్యా సంస్థల నుంచి 1.67 కోట్ల మంది విద్యార్థులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేశారు. కేవలం 2024 సంవత్సరంలోనే 25,330 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలను కేంద్రం స్వాధీనం చేసుకుంది. ప్రతి సంవత్సరం ఈ సంఖ్య పెరుగుతూ వస్తుంది. ఇక 20,000 మంది స్వయంగా వాలంటీర్లుగా మారి మాదక ద్రవ్యాల ప్రభావంపై ప్రచారాలు, అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. ఈ నివారణ చర్యలు మరింత పెంచడానికి నేషనల్ యాక్షన్ ప్లాన్ ఫర్ డ్రగ్ డిమాండ్ రిడక్షన్ పథకంలో భాగంగా కేంద్రం రాష్ట్రాలకు ప్రత్యేక నిధులు విడుదల చేస్తుంది. కొత్త డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ నియామకం. 1988వ బ్యాచ్ ఐపీఎస్ అధికారి అనీష్ దయాల్ సింగ్ డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా నియమితులయ్యారు. మణిపూర్ క్యాడర్కు చెందిన అనీష్ గతంలో ఇంటెలిజెన్స్ బ్యూరో, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్లకు చీఫ్గా సేవలు అందించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రక్షణ బాధ్యతలను చూసుకోవడంలో అనీష్ దయాల్ సింగ్ కీలక పాత్ర పోషించబోతున్నారు. కాలభైరవ యుద్ధ విమానం ఆవిష్కరణ. కాలభైరవ యుద్ధ విమానాన్ని బెంగళూరులోని ఫ్లయింగ్ వెడ్జ్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ అనే సంస్థ విజయవంతంగా ఆవిష్కరించింది. ఇది ఒక రిమోట్ యుద్ధ విమానం. దీనిని పూర్తి దేశీయ పరిజ్ఞానంతో నిర్మించారు. ఇక ఈ సంస్థ అభివృద్ధి చేసిన తొలి మీడియం ఆల్టిట్యూడ్ లాంగ్ ఎండ్యూరెన్స్ రిమోట్ యుద్ధ విమానం ఇదే కావడం విశేషం. కాలభైరవ యుద్ధ విమానం 3,000 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. అలాగే
30 గంటల పాటు నిరంతరంగా ప్రయాణించగల సామర్థ్యం కలిగి ఉంది. అమెరికా నుండి కొనుగోలు చేసే ఒక్క ప్రిడేటర్ రిమోట్ విమానానికి అయ్యే ఖర్చులో దేశీయంగా 10 కాలభైరవ యుద్ధ విమానాలను తయారు చేయవచ్చు. కేంద్రం మరియు తెలుగు రాష్ట్రాల అప్పులు. కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి కేంద్రం చేసిన అప్పులపై అధికారిక ప్రకటన చేశాడు. కేంద్ర ప్రభుత్వం చేసిన అప్పులు 200 లక్షల కోట్లకు చేరిందని తెలిపారు. ఇది ఇండియా స్థూల దేశీయోత్పత్తిలో 56.1%కి సమానం. గత 10 సంవత్సరాలలో కేంద్ర ప్రభుత్వం చేసిన అప్పులు 182%కి చేరింది. ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో 37.32% కేవలం అప్పుల యొక్క వడ్డీ చెల్లించడానికే ఖర్చవుతుంది. గత 10 సంవత్సరాలలో కేంద్రం మొత్తం 85.17 లక్షల కోట్ల వడ్డీని మరియు 32.61 లక్షల కోట్ల అసలును చెల్లించింది. ఇక కేంద్రం వద్ద రాష్ట్రాలు చేసిన అప్పుల విలువ 85.17 లక్షల కోట్లకు చేరింది. ఇండియాలో కేంద్రం వద్ద అత్యధిక అప్పులు చేసిన రాష్ట్రాల వివరాలు చూస్తే 9.55 లక్షల కోట్లతో తమిళనాడు మొదటి స్థానంలో ఉంది. 8.57 లక్షల కోట్ల అప్పుతో ఉత్తరప్రదేశ్ రెండవ స్థానంలో ఉంది. 8.12 లక్షల కోట్ల అప్పుతో మహారాష్ట్ర మూడవ స్థానంలో ఉంది. 7.25 లక్షల కోట్ల అప్పుతో కర్ణాటక నాలుగవ స్థానంలో ఉంది. ఇక తెలుగు రాష్ట్రాల అప్పు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ 6,65,301 కోట్ల అప్పులు చేయగా తెలంగాణ రాష్ట్రం 3,89,673 కోట్ల అప్పులు కేంద్రం వద్ద చేసింది. సమన్వయ శక్తి 2025 ప్రారంభం. అస్సాంలోని టిన్సుకియా జిల్లాలో ఇండియన్ ఆర్మీ సమన్వయ శక్తి 2025 ఎక్సర్సైజ్ను ప్రారంభించింది. ఇది అస్సాం మరియు మణిపూర్ అధికారులతో కలిసి ఆర్మీ నిర్వహించే మిలిటరీ సివిల్ ఇంటిగ్రేషన్ ఇనిషియేటివ్. స్థానికంగా ఎదురయ్యే సవాళ్ల విషయంలో భద్రతా దళాలు, ప్రభుత్వ విభాగాలు మరియు పౌర సంస్థల మధ్య సహకారాన్ని ప్రోత్సహించడం సమన్వయ శక్తి ఎక్సర్సైజ్ యొక్క లక్ష్యం. మానిటరీ పాలసీ డిపార్ట్మెంట్కు కొత్త ఎక్స్-అఫిషియో సభ్యుడి నియామకం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీ డిపార్ట్మెంట్కు ఎక్స్-అఫిషియో సభ్యుడిగా ఇంద్రనీల్ భట్టాచార్యను నియమించింది. 2025 సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 1 వరకు జరగనున్న మానిటరీ పాలసీ డిపార్ట్మెంట్ సమావేశానికి ముందు ఈ నియామకం జరిగింది. ఇతనికి సెంట్రల్ బ్యాంకింగ్ రంగంలో 28 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ఇంద్రనీల్ భట్టాచార్య ఇప్పటికే మానిటరీ పాలసీ డిపార్ట్మెంట్లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పదవిలో కొనసాగుతుండగా తాజాగా ఇతను ఈ డిపార్ట్మెంట్ ఎక్స్-అఫిషియో సభ్యుడిగా నియమితులయ్యాడు. అమెరికాలో జీవన సాఫల్య పురస్కారం విజేతగా తెలుగు వ్యక్తి. అమెరికాలో జీవన సాఫల్య పురస్కారం విజేతగా తోటకూర ప్రసాద్ నిలిచాడు. అమెరికాలో తెలుగు వారికి చేసిన సేవలకు గాను ఇతనికి జీవన సాఫల్య పురస్కారం లభించింది. టెక్సాస్లోని హ్యూస్టన్లో జరిగిన 14వ అమెరికా తెలుగు సాహిత్య సదస్సులో ఈ అవార్డును ప్రదానం చేశారు. వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, హ్యూస్టన్ తెలుగు సాంస్కృతిక సమితి ఈ సదస్సును సంయుక్తంగా నిర్వహించాయి. ఇక తోటకూర ప్రసాద్ ఇండియన్ అమెరికా ఫ్రెండ్షిప్ కౌన్సిల్ యొక్క అధ్యక్షుడిగా ఉంటూ ఇండియా అమెరికా సంబంధాలను పెంపొందించడానికి కృషి చేశాడు. అలాగే డల్లాస్ నగరంలో మహాత్మా గాంధీ స్మారక చిహ్నంను ఏర్పాటు చేయడంలో కృషి చేశారు. ఇక ఈరోజు క్వశ్చన్స్ వచ్చేసి, ఇటీవల 2వ అతిపెద్ద టైగర్ రిజర్వ్గా అవతరించిన టైగర్ రిజర్వ్ ఏది? ఏ. బాంధవ్గర్ టైగర్ రిజర్వ్, బి. నామ్దఫా టైగర్ రిజర్వ్, సి.
జిమ్ కార్బెట్ టైగర్ రిజర్వ్, డి సుందర్బన్ టైగర్ రిజర్వ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి సుందర్బన్ టైగర్ రిజర్వ్. ఆసియా పసిఫిక్ ఇన్స్టిట్యూట్ ఫర్ బ్రాడ్కాస్టింగ్ డెవలప్మెంట్ బోర్డ్ చైర్మన్గా ఇటీవల ఏ దేశం ఎన్నికైంది? ఏ చైనా, బి ఇండియా, సి ఇండోనేషియా, డి జపాన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఇండియా. ర్యాంపేజ్ మిసైల్ను ఏ దేశం అభివృద్ధి చేసింది? ఏ చైనా, బి ఇండియా, సి ఇజ్రాయిల్, డి రష్యా. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఇజ్రాయిల్. భారతదేశం ఎక్సర్సైజ్ మైత్రిలో భాగంగా ఏ దేశంతో కలిసి సైనిక విన్యాసాలు చేసింది? ఏ థాయిలాండ్, బి జపాన్, సి ఆస్ట్రేలియా, డి రష్యా. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ థాయిలాండ్. నమస్తే పథకాన్ని ఏ రెండు మంత్రిత్వ శాఖలు సంయుక్తంగా అమలు చేస్తాయి? ఏ ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, అలాగే జలశక్తి మంత్రిత్వ శాఖ, బి గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ, అలాగే కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ, సి సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ, అలాగే గృహ నిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, డి పర్యావరణం అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ, అలాగే నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ, అలాగే గృహ నిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ. బౌద్ధ మతంలోని ఏ వర్గం వారు విగ్రహ ఆరాధనను నమ్మదు? ఏ హీనయానం, బి మహాయానం, సి వజ్రయానం, డి పైవేవి కావు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ హీనయానం. బుద్ధుని సిద్ధాంతాలను ఖచ్చితత్వంతో పాటించి దేవుడి ఉనికిని తిరస్కరించిన వారిని హీనయానులు అని పిలుస్తారు. వీరు విగ్రహ ఆరాధనను నమ్మరు. వీరు దేవుడిని కూడా నమ్మరు. కేవలం బుద్ధుని సిద్ధాంతాలను మాత్రమే వీరు నమ్ముతారు. కింది వారిలో నాగానంద గ్రంథాన్ని రచించింది ఎవరు? ఏ బాణభట్ట, బి సింహనాద, సి రెండవ పులకేశి, డి హర్షవర్ధనుడు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి హర్షవర్ధనుడు. హర్షవర్ధనుడు వర్ధన రాజవంశానికి చెందినవాడు. ఇతను క్రీస్తు శకం 606 నుంచి 647 మధ్య కాలంలో పరిపాలన చేశారు. ఇతను నాగానంద అనే నాటకాన్ని రాశాడు. ఇందులో నాగులను రక్షించడానికి జీముత వాహనుడి
ఆత్మ బలిదాన కథ గురించి వివరించాడు. ఆదిపురాణం గ్రంథం కింది వారిలో ఎవరికి సంబంధించినది? ఏ. రిషభనాథుడు, బి. పార్శ్వనాథుడు, సి. ఆనందుడు, డి. వర్ధమాన మహావీరుడు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ రిషభనాథుడు. 9వ శతాబ్దంలో సంకలనం చేయబడిన ఆదిపురాణం జైన మత స్థాపకుడు రిషభనాథుడి యొక్క జీవిత చరిత్ర. ఇతను తీర్థంకరులలో మొదటివాడు. ఇతని యొక్క చిహ్నం వచ్చేసి ఎద్దు. కింది వాటిలో సింధు నది ఒడ్డున ఉన్న ప్రదేశం ఏది? ఏ. బనవాలి, బి. లోతాల్, సి. చాన్హుదారో, డి. రోపార్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి చాన్హుదారో. చాన్హుదారో సింధు నది ఒడ్డున ఉంది. అలాగే బనవాలి సరస్వతి నది ఒడ్డున ఉంది. లోతాల్ భోగో నది ఒడ్డున ఉండగా రోపార్ సట్లెజ్ నది ఒడ్డున ఉంది. గాథా సప్తశతి గ్రంథాన్ని ఎవరు రచించారు? ఏ. యజ్ఞశ్రీ శాతకర్ణి, బి. గౌతమిపుత్ర శాతకర్ణి, సి. హలుడు, డి. రెండవ శాతకర్ణి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి హలుడు. హలుడు శాతవాహనులలో 17వ రాజు. ఇతను గాథా సప్తశతి గ్రంథాన్ని ప్రాకృతంలో రచించాడు. ఇది 700 శృంగార కవితల సంకలనం. క్వశ్చన్ ఆఫ్ ది డే. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం అవార్డ్ 2025ను ఎవరు అందుకున్నారు? ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలిస్తే కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.